లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారులపైన ఉన్న షాపుల అద్దాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరికొన్ని దాడులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సుమారు 6 స్టోర్లకు సంబంధించి అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. తాజాగా బంజారాహిల్స్ పరిధిలోని ఈ తరహాలోనే జరిగిన మరో 2 సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు అందాయి. పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ఉన్న ఇమ్రాన్ ప్లాజా బిల్డింగ్లోని ఫస్ట్ ఫ్లోర్లో జాగ్ పేరుతో రెస్టారెంట్ నడుస్తుంది. ఈ నెల 2న సాయంత్రం 7 గంటల సమయంలో రెస్టారెంట్కి సంబంధించిన అద్దాలు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. దీంతో రెస్టారెంట్లోని సిబ్బంది పాటు కస్టమర్లు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అద్దాల్లో ఏమైనా సమస్యలు రావడంతో పగిలిపోయి ఉండొచ్చని భావించారు. అయితే తాజాగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎవరో ఉద్దేశపూర్వకంగానే అద్దాలు పాగొడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదేలా ఉండగా జౌక్ రెస్టారెంట్లో నిర్వాహకులు మీర్ మొహిద్దీన్ అలీఖాన్ గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 308 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని జ్యోతి వెలన్సీ బిల్డింగ్లోని గ్యాస్ స్టోర్కు చెందిన అద్దాలు పగిలిపోయినట్లు గురువారం స్టోర్ మేనేజర్ భిక్షపతి కూడా తెలిపారు. గత 4 రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. దర్యాప్తులో భాగంగా అద్దాలు ధ్వంసమైన షాపులతో పాటు పరిసరంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పక్కా ప్లాన్తోనే కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి రోడ్డుపై కనబడే స్టోర్కి సంబంధించిన అద్దాలు పగలగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అద్దాలు పగలగొట్టడానికి రాళ్ళు చూడడం లేదని, ఒకసారిగా అద్దాలు పగలు చూస్తుంటే రాళ్ళకి బదులుగా ఎయిర్ గన్ లాంటి ఆయుధంతో దాడులకు తెగబడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 4 రోజుల నుంచి బంజారాహిల్స్ పరిధిలోని ఇలాంటి దాడులు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.